తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు సొంత పార్టీ నేతల నుంచే పరోక్ష సవాళ్లు ఎదురవుతున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పరోక్షంగా సవాళ్లు విసురుకుంటున్నారు. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. వీళ్ళిద్దరి వివాదం బజారుకెక్కడంతో ఇప్పుడు చంద్రబాబు సీరియస్ కావడం తెలుస్తోంది. ఇకపై ఇద్దరు మీడియాతో విభేదాలపై మాట్లాడకూడదంటూ సీఎం చంద్రబాబు హెచ్చరించినట్టుగా సమాచారం. ప్రసాదం అంతవరకు నాసిరకం ప్రసాదం. ఇప్పుడు మొత్తం నెయ్యి కానీ అన్ని కానీ క్వాలిటీ ఇంగ్రీడియంట్. ముఖ్యంగా కొలికిపూడికి ఇప్పటికే 2-3 సార్లు చంద్రబాబు నాయుడు పిలిపించి తీరు మార్చుకోవాల్సిందిగా హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఈ మధ్య కూడా పార్టీ నచ్చకపోతే నిరభ్యంతరంగా బయటకు వెళ్లపోవచ్చు అంటూ కొలికిపూడిని ఉద్దేశించి చంద్రబాబు అన్నట్టుగా టీడీపీ నేతలైతే తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తాజాగా తన వాట్సాప్ స్టేటస్లలో పెట్టిన పోస్టులు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. పరోక్షంగా ఎంపీ కేశినేని చిన్నిని ఉద్దేశించి ఆయన తీవ్ర విమర్శలు చేస్తూ వాట్సాప్ స్టేటస్లు పెడుతున్నారు. కొలికపూడి వ్యవహారంపై ఇప్పుడు పార్టీ అధిష్టానం ప్రతి వారం కూడా నివేదిక తెప్పించుకుని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ వివాదంపై ఇప్పుడు సీఎం చంద్రబాబు త్వరలోనే ఒక సీరియస్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. నారా చంద్రబాబు నాయుడికి విజయవాడకు సంబంధించి ఇద్దరు నేతలు ఇప్పుడు తలనొప్పిగా మారారు. వాళ్ళిద్దరికి సంబంధించిన నివేదికలను తెప్పించుకుంటూ ఉన్నారు. కొలికపూడి అలాగే కేశినేని చిన్ని వీళ్ళిద్దరి మధ్య కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. ఇప్పుడు వాట్సాప్ స్టేటస్లతో బహిరంగంగా సవాళ్లు విసురుకుంటూ ఉన్నారు. దీంతో అధిష్టానం ఒక్కసారిగా సీరియస్ అయ్యి వార్నింగ్స్ కూడా ఇచ్చింది. కానీ ఏమాత్రం కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఇకపై సీరియస్గా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా ఇంటర్నల్గా టాక్ నడుస్తోంది. మా ప్రతినిధి శివ జాయిన్ అవుతూ ఉన్నారు. శివ, ప్రస్తుతం కేశినేని చిన్ని అలాగే కొలికిపూడి ఇద్దరి మధ్య వివాదం ఎన్నో రోజుల నుంచి నడుస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు మరీ తారాస్థాయికి చేరినట్టు తెలుస్తోంది. అధిష్టానం చాలా సీరియస్గా ఉంది అంటున్నారు. మీ దగ్గర ఉన్న సమాచారం ఒకసారి చెప్పండి. మొత్తం మీద చూసుకుంటే ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారం ప్రస్తుతం తారాస్థాయికి చేరింది. నిన్నటి మొన్నటికి విమర్శలు, ప్రతి విమర్శలు, ప్రతి కౌంటర్లతో జోడించిన పరిస్థితి. తాజాగా చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయ సహకారంతో గ్రాఫిక్స్ తో ఒక వ్యక్తి మహిళతో ఉన్నట్టు వాళ్ళు, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మహిళతో ఉన్నట్టు అయినా, స్వయంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఇద్దరు వ్యక్తులపై మహిళతో ఉన్న ఫోటోలని గ్రాఫిక్స్ గ్రూప్ కూడా బయట తిప్పి సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టడం, వాళ్ళు టీడీపీ గ్రూప్ లో పెట్టడం, ఎమ్మెల్యే కొలికపూడి స్టేటస్ లో పెట్టుకున్న పరిస్థితి ప్రస్తుతం వివాదంగా మారింది. ఒక్కసారిగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కూడా జరుగుతున్న పరిణామాలు అధిష్టానం చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఇద్దరు నేతలు జోక్యం చేసుకోవద్దు, ఎవరు బహిరంగంగా మాట్లాడవద్దు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టద్దని సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ చేసిన ఇటు ఎంపీ గాని ఎమ్మెల్యే గాని ఏమాత్రం కూడా బేఖాతరు చేయట్లేదు. చంద్రబాబు ఆదేశాలని కనీసం పట్టించుకునే పరిస్థితి కూడా వీరిద్దరు నేతలు కనిపించట్లేదు. వీరిద్దరు వ్యక్తిగత ఏజెండా పెట్టుకొని ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకొని ఇటు పార్టీ ప్రభుత్వ పరువుని బజారుకిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై పార్టీ అధిష్టానం సీరియస్ గా కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తా ఉంది. ఇవాళ రేపట్లో దీనిపై కూడా క్రమశిక్షణ సంఘం నివేదిక తయారు చేసి సీఎం చంద్రబాబుకి ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా కూడా వీరిద్దరిని క్రమశిక్షణ కింద నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేసే దిశగా కూడా ఇద్దరు నేతలకు సంబంధించి ఎవరో ఒకరిపై కూడా చర్యలు తీసుకుంటారు. ఒకరికి నోటీస్ ఇవ్వడం, మరొకరిని సస్పెండ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో కొలికపూడి శ్రీనివాస్ కు సంబంధించి ఇష్టం లేకపోతే పార్టీ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి సీఎం అన్నట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చిన పరిస్థితి కనిపించింది. సో తాజాగా కొలికపూడి ఎంపీ కేశినేని వ్యవహారానికి సంబంధించి పార్టీ అధిష్టానానికి
తలనొప్పిగా మారింది. దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు పార్టీ ప్రణాళికలు రచిస్తుంది. 1-2 రోజుల్లోనే పార్టీ క్రమశిక్షణా సంఘం అలాగే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పూర్తి నివేదికను తయారు చేసి సీఎంకు అందజేసే అవకాశం కనిపిస్తా ఉంది. రానున్న 2-3 రోజుల్లోనే సీఎం కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ.